స్క్రోల్ చేస్తుంటే మతి పోతుందండి. యూట్యూబ్ అంటేనే తెలియకుండానే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడానికి రెడీ అయ్యా. ఎలాగో యూట్యూబ్ నెట్టుకొస్తున్నాలేండి. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడుతున్న దగ్గర నుండి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఎలా ఉంటాయో చూడటం స్టార్ట్ చేసాం. ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి. అందులో వీడియోస్ ఎలా ఉంటాయంటే, ఒక ఆమె ప్లేట్ లో అన్నం పెట్టుకొచ్చిద్ది, కూరలు వేసుకొచ్చిద్ది, అటన్నిటిని కలిపి పిచ్చి పిచ్చిగా తినిద్ది. ఇంకొక ఆమె మాట మాటకి నవ్విద్ది, ఏం చెప్పిద్దో అర్థం కాదు, నవ్వు ఒకటే కనపడిద్ది. కొంతమంది పిచ్చి పట్టినట్లు పాడతారు, కొంతమంది పిచ్చోళ్ళు ఎగురుతున్నట్లు ఎగురుతారు. ఈ వీడియోస్ చూస్తుంటే నాకు పిచ్చి పడుతుంది. మీకు ఒకటి తెలుసా, నేను టీవీ అసలు చూడండి. ఎప్పుడైనా మా వారు సాటర్డేనా సండే ఆయన కోసమని కూర్చొని ఏదైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మూవీ చూస్తాను. ఇంకంతే. టీవీ అయితే ఇంకేమి ఎక్కువగా చూడను. చిన్నప్పుడు మా అమ్మతో పాటు టీవీ చూసేదాన్ని. మా అమ్మ ఎక్కువ టీవీ సీరియల్స్ చూసేది. ఆ టీవీ సీరియల్స్ వల్ల నేను టీవీ చూడటమే మానేసేదాన్ని. అంత విరక్తి వచ్చేసింది. ఆ సీరియల్స్ వల్ల టీవీ చూడటం విరక్తి వచ్చింది. ఎందుకంటే నా పెళ్లి కాకముందు నా సీరియల్ ఒక స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా నా పెళ్లి అయిన తర్వాత మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అదే సీరియల్ ఇంకా వస్తూ ఉండేది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మా అమ్మ ఇంటికి వెళ్తే, అదే డెలివరీకి వెళ్తాం కదా, అప్పుడు కూడా అదే సీరియల్ రన్ అవుతా ఉండేది. ఇంకా తర్వాత పిల్లలు పుట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను ఇంకా వచ్చేసిన తర్వాత, అత్తగారి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని కొంచెం పెద్దలు అవుతారు కదా, మామూలు హాలిడేస్కి వెళ్తా ఉంటారు కదా, అప్పుడు కూడా అదే సీరియల్ వస్తూ ఉంటుంది. మమ్మీ ఇంకా ఈ టీవీ సీరియల్ ఇంకా వస్తుందా అనేసి, వామ్మో ఈ టీవీ సీరియల్ ఒక దండం, టీవీకి ఒక దండం అనేసి టీవీ చూడటమే మానేశాను. ఏమో సెల్ పట్టుకోవాలంటే భయం వేస్తుంది వింత వింత వీడియోలు చూస్తుంటే. ఏదో కొద్దిసేపు కాలక్షేపం, ఒక మంచి మాట, ఒక మంచి పాట, ఒక మంచి వంట వీడియో చూస్తుంటే ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేవాళ్ళు పాపం అండి, మనల్ని నమ్ముకుని వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం మంచిని చూపించడానికి ట్రై చేద్దామండి. ఒకటి చెప్పాలండి, నేను ఒక వీడియో చూశాను. ఒక బావిని చూపిస్తున్నారు. ఆ బావి లోపల ఏదో ఉంది అనేసి, పురాతన బావి, అవి బావి లోపల ఏదో ఉంది అనేసి ఆ వీడియోని ఏం చేస్తున్నారంటే లోపలికి అలా తీసుకెళ్తున్నారు. నేను కూడా అలాగే చూస్తున్నా. సడన్ గా అండి దెయ్యము కనిపించేసరికి వామో సెల్ పక్కకు పడేశాను. అమ్మో ఎంత భయం వేసిందంటే, ఈ సెల్ చూసి ఈ బదులు మంచిగా పని చేసుకోవడం బెటర్ అనేసి ఫోన్ పక్కన పడేసి వెళ్ళిపోయా. అట్లాంటివి ఉంటే వీడియోస్